మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మహాశక్తివంతమైన చంద్రగ్రహణం రాత్రికి 9 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల మధ్యలో ఈ మంత్రం ఒక్కసారి పలికితే చాలు కటిక దరిద్రుడైన రాజ్యమేలటం ఖాయం. చంద్రగ్రహణం అనేది ఆకాశంలో జరిగే ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. మన సనాతన ధర్మం ప్రకారం ఈ సమయం చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందని, చెడు ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన సమయంలో మంత్రాలు జపించడం వల్ల కలిగే లాభాలు అపారం. ఇవి మన మనసుకు శాంతిని, శరీరానికి శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా గ్రహణం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాల నుండి మనల్ని కాపాడుతాయి. చంద్రగ్రహణ సమయంలో చాలామంది బయటికి వెళ్ళటము, తినటము, తాగటము వంటివి మానేస్తారు. దీని వెనుక మన సాంప్రదాయంలో ఉన్న ఒక ముఖ్యమైన కారణం ఉంది. గ్రహణ సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ సమయంలో కొన్ని మంత్రాలను జపిస్తే అవి మనకు మంచి చేస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. గ్రహణ సమయాన్ని చాలామంది అశుభంగా భావిస్తారు, కానీ ఆధ్యాత్మికంగా ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ సమయంలో జపించే మంత్రాలకు అపారమైన శక్తి ఉంటుంది. అందుకే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చంద్రగ్రహణం రోజు ఒక్కసారి జపిస్తే చాలు దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మంత్రం చంద్రుడి అనుగ్రహం పొందడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఈ మంత్రాన్ని గ్రహణం రోజున ఒక్కసారి మనసు పెట్టి జపిస్తే కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా రాజ్యమేలటం ఖాయమని చెప్తూ ఉంటారు. అంటే పేదరికం తొలగిపోయి సంపద, ఐశ్వర్యము వస్తుందని అర్థం. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. గ్రహణ దోషాలు ఉన్న వారికి ఈ మంత్రం ఒక మంచి పరిష్కారం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఈ మంత్రానికి ఉన్న మరొక విశేషం ఏమిటి అంటే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అంటే ఈ మంత్రం మన పాపాలను తొలగించి ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. దీనివల్ల మనకు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి దూరమవుతాయి. చివరిగా మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ మంత్రానికి అంతటి శక్తి ఉంది. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు పూర్తి నమ్మకంతో, ఏకాగ్రతతో ఉండటం ముఖ్యం. అప్పుడే దాని పూర్తి ఫలితాలు మనకు లభిస్తాయి. గ్రహణ సమయంలో వాతావరణంలో ఒక రకమైన శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ సమయంలో మంత్రాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. ఇది మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మీరు చేసే జపం మీ మనసుకు ఒక రకమైన ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూలతను పెంచుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి చంద్రగ్రహణం ఒక ముఖ్యమైన సమయం. ఈ సమయంలో చేసే జపాలకు శక్తి రెట్టింపు అవుతుందని పురాణాలు చెప్తూ ఉంటాయి. మంత్రాలను జపించటం ద్వారా మన ఆత్మ మరింత శక్తివంతంగా మారుతుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. ముఖ్యంగా గురువుల నుంచి నేర్చుకున్న మంత్రాలను ఈ సమయంలో జపిస్తే మరింత వేగంగా ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. గ్రహణ సమయంలో కొన్ని చెడు శక్తులు ప్రభావం చూపుతూ ఉంటాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఈ సమయంలో మంత్రాలను జపించటం ఒక రకమైన రక్షణ కవచంలా పనిచేసి ఆ చెడు ప్రభావాల నుండి మనల్ని కాపాడుతుంది. మంత్రాల కంపనం అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన చుట్టూ ఒక శక్తి కేంద్రాన్ని సృష్టించి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. చాలామంది నమ్మకం ప్రకారం చంద్రగ్రహణం రోజున చేసే జపాలు త్వరగా ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, సంపద, ఆరోగ్యము, ఆనందం వంటివి పెరుగుతాయని భావిస్తూ ఉంటారు. ఇది భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఒక గొప్ప అవకాశం. మరి చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రం జపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు చంద్రగ్రహణానికి సంబంధించిన ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. చాలా ఏళ్ల క్రితం ప్రకృతి సౌందర్యంతో అలరారే ఒక అద్భుతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామానికి చంద్రగిరి అని పేరు. పేరుకు తగ్గట్టుగానే ఆ గ్రామ ప్రజలకు చంద్రుడంటే ఎనలేని భక్తి, ప్రేమ. ఆ ఊరి చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండలు, నీటితో నిండిన చెరువులు ఉండేవి. పౌర్ణమి రాత్రులలో వెన్నెల కాంతి ఆ కొండలపైన, చెరువులపైన పడి వెండిని పరిచినట్లుగా మెరిసిపోతూ ఉండేది. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు చంద్రుణ్ణి ప్రత్యక్ష దైవంగా భావించి పూజించేవారు. వారి జీవితం చంద్రుడితో ముడిపడి ఉండేది. సోమవారం, పౌర్ణమి, అమావాస్య వంటి తిథులలో ఊరంతా పండుగ వాతావరణం నెలకొనేది. చంద్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసేవారు. చంద్రగ్రహణం వస్తుందంటే చాలు చంద్రగిరి గ్రామం మొత్తం పూజలతో, యజ్ఞాలతో, మంత్రోచ్చారణలతో మారుమ్రోగిపోయేది. గ్రహణం ప్రారంభం నుండి ముగిసే వరకు గ్రామస్తులెవ్వరూ ఆహారం ముట్టేవారు కాదు.
నీరు కూడా తాగేవారు కాదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఊరి మధ్యలో ఉండి చంద్రుడి ఆలయంలో కానీ తమ తమ ఇళ్లల్లో కానీ కూర్చుని చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తూ ఉండేవారు. గ్రహణ సమయంలో వచ్చే హానికరమైన కిరణాల నుండి తమను తమ గ్రామాన్ని పశుపక్షాదులను కాపాడమని ఆ చంద్రదేవుణ్ణి వేడుకునేవారు. గ్రహణం వీడిన తర్వాత ఇళ్లన్నీ శుభ్రం చేసుకుని స్నానాలు ఆచరించి చంద్రుడికి నైవేద్యం సమర్పించి అప్పుడు మాత్రమే భోజనం చేసేవారు. తరతరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఆ గ్రామ ప్రజల భక్తికి మెచ్చిన చంద్రుడు కూడా వారిని కరుణించి గ్రామంలో ఎప్పుడూ పాడి పంటలు సమృద్ధిగా ఉండేలాగా చూసుకునేవాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. తరాలు మారుతున్న కొద్దీ గ్రామ ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు రావటం మొదలైంది. కొత్త చదువులు, పక్క పట్టణాలతో పెరిగిన సంబంధాల వల్ల వారి దృష్టి ఆధునికత వైపు మళ్ళింది. పూర్వీకులు చెప్పిన ఆచారాలు, సాంప్రదాయాలు వారికి మూఢనమ్మకాలుగా కనిపించటం మొదలుపెట్టాయి. చంద్రుడిని పూజించటం, గ్రహణ నియమాలు పాటించటం వంటివి వారికి అనవసరమైన పనులుగా తోచాయి. మొదటిగా చంద్రగ్రహణం రోజున కఠినమైన నియమాలను పాటించటం మానేశారు. గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన మాత్రమే, దానికి భయపడి పస్తులు ఉండాల్సిన అవసరం లేదు అని వాదించుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రమంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చేసే ప్రత్యేక పూజలను కూడా నిర్లక్ష్యం చేశారు. చివరికి వారంలో ఒక్కరోజైన సోమవారం నాడు కూడా చంద్రుడిని తలుచుకోవటం మానేశారు. చంద్రుడి ఆలయం కలతప్పింది. ఒకప్పుడు భక్తులతో సందడిగా ఉండే ఆ గుడి ఇప్పుడు పాడుబడిన భవనంలా తయారైంది. ఇలా గ్రామం మొత్తం దైవభక్తిని మర్చిపోయినా ఆ ఊరిలో ఒకే ఒక్క కుటుంబం మాత్రం తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని వీడలేదు. ఆ కుటుంబ యజమాని పేరు సోమనాథుడు. చిన్నప్పటి నుండి తన తాతలు, తండ్రులు చంద్రుడిని ఎలా పూజించారో చూస్తూ పెరిగాడు. చంద్రుడి మహిమల గురించి, ఆయన కరుణిస్తే జరిగే అద్భుతాల గురించి కథలు కథలుగా విన్నాడు. అందుకే ఊరంతా మారినా తాను మాత్రం మారలేదు. అతను ప్రతిరోజు చంద్రుణ్ణి ప్రార్థించేవాడు. పౌర్ణమి, అమావాస్యలకు ఉపవాసం ఉండి చంద్రుడికి ప్రత్యేక మంత్రాలతో పూజలు చేసేవాడు. అతని భక్తిని చూసి గ్రామస్తులు నవ్వుకునేవారు. ఈ కాలంలో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో బ్రతుకుతున్నాడు అని ఎగతాళి చేసేవారు. అయినా సోమనాథుడు వారి మాటలను పట్టించుకోలేదు. తన విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే సమయం ఆసన్నమైంది. జ్యోతిష్య పండితులు ఆ గ్రహణం చాలా శక్తివంతమైనదని, దాని ప్రభావం భూమి మీద ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ విషయం తెలిసిన సోమనాథుడికి మనసులో ఆందోళన మొదలయ్యింది. అతను వెంటనే గ్రామంలోనికి వెళ్ళి ప్రతి ఇంటి గడప తొక్కి ప్రజలను హెచ్చరించటం మొదలుపెట్టాడు. రాబోయేది సాధారణ గ్రహణం కాదు, దయచేసి అందరూ నియమాలను పాటించండి. గ్రహణ సమయంలో బయట తిరక్కండి, భోజనం చేయకండి, ఇంట్లో ఉండి చంద్రుడి మంత్రాన్ని జపించండి. మన గ్రామాన్ని, మన పిల్లలను కాపాడుకుందాం అని బ్రతిమిలాడాడు. కానీ గ్రామస్తులెవ్వరూ అతని మాటను వినలేదు. నీ పాతకాలపు పిచ్చి మాటలు కట్టిపెట్టు సోమనాథ, మేం చదువుకున్న వాళ్ళం. గ్రహణం ఎలా ఏర్పడుతుందో మాకు తెలుసు. భూమి నీడ చంద్రుడిపై పడటమే గ్రహణం. దానికి భయపడి ఇంట్లో కూర్చోవాలా, పోయి నీ పని చూసుకో అని హేళన చేసి పంపించారు. వారి నిర్లక్ష్యానికి సోమనాథుడు హృదయం ద్రవించింది. చివరకు గ్రహణం రోజు రానే వచ్చింది. సాయంత్రం అవుతూ ఉండగానే గ్రామస్తులంతా తమ పనులలో మునిగిపోయారు. గ్రహణం మొదలవుతూ ఉన్నా ఎవరిలోనూ ఎలాంటి భయం, భక్తి కనిపించలేదు. అందరూ మామూలుగానే భోజనాలు చేసి తమ తమ పనులలో నిమగ్నమయ్యారు. కానీ సోమనాథుడు మాత్రం తన కర్తవ్యాన్ని మరవలేదు. అతను తన ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజా సామాగ్రిని తీసుకుని ఊరి చివర ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఒక రాతి పలక మీద శుభ్రం చేసి చంద్రుడి పటాన్ని పెట్టి దీపం వెలిగించాడు. గ్రహణం నెమ్మదిగా ప్రారంభమైంది. వెన్నెల వెలుగును పంచే తెల్లని చంద్రుడు నెమ్మదిగా భూమి నీడలోనికి జారుకుంటూ నల్లగా మారటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో సోమనాథుడు కళ్ళు మూసుకొని తన పూర్వీకులు నేర్పిన ఒక శక్తివంతమైన ప్రాచీనమైన చంద్ర మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. గ్రహణం ఏర్పడుతున్న కొద్దీ గ్రామంలో వింత సంఘటనలు జరిగాయి. ఆకాశం ఎర్రబడగానే ఎక్కడి నుండో నల్లని నీడల రూపంలో దుష్టశక్తులు ఆవిర్భవించాయి. రక్షణ మంత్రాలు జపించకుండా, నియమాలు పాటించకుండా ఉండటంతో గ్రామస్తులు ఆ శక్తులకు తేలికైన లక్ష్యంగా మారారు. ఆ దుష్టశక్తులు విజృంభించాయి. అవి గ్రామంలోనికి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించడం మొదలుపెట్టాయి. పచ్చగా ఉన్న పంట పొలాలు వాటి స్పర్శకు వాడిపోసాగాయి. పశువులు భయంతో అరుస్తూ పరుగులు తీశాయి. ఇంట్లో నిద్రపోతున్న చిన్నపిల్లలు ఉలిక్కిపడి లేచి భయంతో ఏడవటం మొదలుపెట్టారు. గ్రామం మొత్తం ఒక భయానక వాతావరణం నెలకొంది. తమ తప్పును గ్రహించిన గ్రామస్తులు భయంతో వణికిపోతూ ఇళ్లల్లో తలుపులు వేసుకున్నారు.
ఆ దుష్టశక్తులు గ్రామంలో విధ్వంసం సృష్టించాక వాటి దృష్టి కొండపై ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న సోమనాథుని మీద పడింది. అతని నుండి వెలువడుతున్న దివ్యమైన కాంతిని గ్రహించి అతన్ని నాశనం చేయడానికి ఆ శక్తులన్నీ కొండవైపు దూసుకు వెళ్ళాయి. కానీ అవి సోమనాథుని దగ్గరకు రాగానే అతని మంత్రశక్తి వల్ల అతని చుట్టూ ఒక శక్తివంతమైన కాంతి చక్రం ఏర్పడింది. ఆ చక్రం ఒక అభేద్యమైన రక్షణ కవచంలా అతన్ని కాపాడింది. ఆ దుష్టశక్తులు ఆ చక్రాన్ని తాకగానే మంటలలో పడిన పురుగుల్లా భస్మమైపోయాయి. చుట్టూ ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత భయంకరమైన శబ్దాలు వస్తున్నా సోమనాథుడు మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. కళ్ళు తెరవకుండా మరింత బిగ్గరగా మంత్రాన్ని జపించడం కొనసాగించాడు. ఆ సమయంలో వేల సంవత్సరాలుగా తనను మరిచిపోయిన ఆ గ్రామంలో ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా చలించకుండా తనను ఇంతటి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్న సోమనాథుడిని చూసి చంద్రదేవుడు చలించిపోయాడు. అతని ఏకాగ్రతకు, నిస్వార్థ భక్తికి ప్రసన్నుడయ్యాడు. వెంటనే ఒక దివ్యమైన కాంతి పుంజం ఆ కొండపై వెలిసింది. ఆ కాంతి మధ్యలో నుండి 1000 పూర్ణిమల వెలుగుతో, చల్లని కిరణాలతో చంద్రదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన రూపాన్ని చూసి సోమనాథుడు ఆశ్చర్యపోయి ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. చంద్రుడు చిరునవ్వుతో, సోమనాథ, నీ భక్తికి నేను మెచ్చాను. ఈ కలియుగంలో కూడా ఇంతటి నిష్కల్మషమైన భక్తిని కలిగి ఉన్న నిన్ను చూసి నేను ఆనందిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో, నీవు కోరినవి 3 వరాలు ప్రసాదిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సోమనాథుడికి తన కోసం ఏదైనా కోరుకోవాలని అనిపించలేదు. అతను చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు, ఓ చంద్రదేవ, నన్ను కరుణించినందుకు ధన్యుడను. నాకు నా కోసం ఏమీ వద్దు. నా మొదటి వరంగా నా గ్రామ ప్రజలను క్షమించు. వారు అజ్ఞానంలో నిన్ను, నీ మహిమను మరిచిపోయారు. వారిని శిక్షించవద్దు. వారి జీవితాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో నిండి ఉండేలాగా దీవించు. చంద్రుడు అతన్ని నిస్వార్థానికి ఆశ్చర్యపోయాడు. తదాస్తు, నీ మొదటి కోరిక నెరవేరుతుంది. ఇక 2వ వరం కోరుకో అన్నాడు. దేవా, నా 2వ వరంగా ఈ చంద్రగిరి గ్రామంలోని పంట పొలాలు ఎప్పుడూ పచ్చగా ఉండేలాగా అనుగ్రహించు. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండి భూమి సారవంతమై మా గ్రామస్తులకు సమృద్ధిగా పంటలు పండేలాగా దీవించు. ఈ గ్రామంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదు. తదాస్తు, నీ 2వ కోరిక కూడా నెరవేరింది. ఇక నీ ఆఖరి వరం ఏమిటో చెప్పు అని అడిగాడు చంద్రుడు. ప్రభు, నా 3వ వరంగా ఈ గ్రామంలోని పశుపక్షాదులను, ఈ కొండలు అడవులలో నివసించే మూగజీవాలను అన్నిటినీ కాపాడు. అవి కూడా నీ సృష్టిలోని భాగమే. వాటికి ఎలాంటి ఆపద రాకుండా అవి స్వేచ్ఛగా, సంతోషంగా జీవించేలాగా కరుణించు. సోమనాథుడి 3వ కోరిక విని చంద్రదేవుడు మరింత ప్రసన్నుడయ్యాడు. మనుషుల గురించి మాత్రమే కాకుండా మూగ జీవాల గురించి కూడా ఆలోచించిన అతని ఉన్నతమైన మనసుకు ముగ్ధుడయ్యాడు. సోమనాథ, నీది చాలా గొప్ప మనసు. నీవు కోరిన 3 వరాలను ప్రసాదిస్తున్నాను. ఈ గ్రామం ఇకపై సుభిక్షంగా ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. చంద్రుడు అదృశ్యమవగానే గ్రహణం వీడిపోయింది. ఎర్రగా ఉన్న చంద్రుడు తిరిగి తన సహజమైన తెల్లని కాంతితో ప్రకాశించటం మొదలుపెట్టాడు. ఆ వెన్నెలలో కొండ దిగి గ్రామానికి వస్తున్న సోమనాథుడి మనసు ప్రశాంతతతో నిండిపోయింది. ఆ తర్వాత రోజు నుండి గ్రామంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవటం ప్రారంభమైంది. ఎండిపోతున్న పొలాలు పచ్చగా మారాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, బావులు నీటితో నిండిపోయాయి. ఆ సంవత్సరం ఎన్నడూ లేనంతగా పంటలు పండాయి. గ్రామస్తులలో అనారోగ్యాలు తగ్గాయి. పశువులు ఆరోగ్యంగా ఉండి సమృద్ధిగా పాలను ఇచ్చాయి. ఊరిలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ ఆకస్మిక మార్పులకు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తమ గ్రామం ఎంత సుభిక్షంగా ఎలా మారిందో వారికి అర్థం కాలేదు. అప్పుడు వారికి చంద్రగ్రహణం రోజున సోమనాథుడు చెప్పిన మాటలు, అతను ఒంటరిగా కొండపైకి వెళ్ళి పూజ చేసిన విషయం గుర్తుకొచ్చింది. తమ అదృష్టానికి కారణం సోమనాథుడి భక్తి, అతని నిస్వార్థమైన ప్రార్థనే అని వారు గ్రహించారు. గ్రామస్తులందరూ కలిసి సోమనాథుడి ఇంటికి వెళ్ళి అతని కాళ్ళమై పడి క్షమించమని వేడుకున్నారు. మమ్మల్ని క్షమించు సోమనాథ, నీ భక్తిని మేము ఎగతాళి చేశాం. మా అజ్ఞానం వల్ల దైవాన్ని దూరం చేసుకున్నాం. కానీ నీవు మాత్రం మా అందరి బాగు కోసం ప్రార్థించి మా గ్రామాన్ని కాపాడావు అని కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డారు. సోమనాథుడు వారిని పైకి లేపి, పశ్చాత్తాపమే అసలైన పరాయచిత్తం. జరిగింది జరిగిపోయింది. జరిగింది మర్చిపోండి. ఇప్పటికైనా మన పూర్వీకుల సాంప్రదాయాన్ని, దైవభక్తిని పునరుద్ధరించుకుందాం అని చెప్పాడు. ఆ రోజు నుండి చంద్రగిరి గ్రామంలో మళ్ళీ పాత రోజులు వచ్చాయి. గ్రామస్తులందరూ కలిసి పాడుబడిన చంద్రుడి ఆలయాన్ని పునరుద్ధరించారు.
సోమవారం, పౌర్ణమి, అమావాస్య రోజులలోనే కాకుండా ప్రతిరోజు చంద్రుడికి పూజలు చేయటం ప్రారంభించారు. నిజమైన భక్తి అనేది కేవలం ఆచారాలను పాటించటం కాదు, నిస్వార్థమైన మనస్సుతో అందరి మేలును కోరుకోవడమని వారు తెలుసుకున్నారు. సోమనాథుడిని ఒక గురువుగా భావించి అతని మార్గదర్శకత్వంలో ఆ గ్రామం భక్తికి, శ్రేయస్సుకు మారుపేరుగా నిలిచింది. ఇక వీడియోలోకి వస్తే, చంద్రగ్రహణం మొదలయ్యే సమయానికి మీరు పనులన్నీ పూర్తి చేసుకోండి. గ్రహణం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని 3 సార్లు చెప్పండి చాలు. ఈ మంత్రం జపించి మీరు పడుకున్నా పర్వాలేదు, మీకు గ్రహణ దోషం ఉండదు. ఇంతకీ ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే, సర్వం గంగా సమం తోయం సర్వే వ్యాస సమాద్విజః సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్ర సూర్య. ఈ శ్లోకం అర్థం ఏమిటి అంటే, సూర్య చంద్రగ్రహణ సమయాలు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఈ సమయంలో చేసే దానము, స్నానము, పూజలు, హోమాలు, జపతపాదులు అత్యంత గొప్ప ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహణ సమయంలో ఆలస్యంగా నిద్రలేవటం కాకుండా స్నానం చేసి, దానం చేసి, పూజలు చేసి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ శ్లోకం చెప్తుంది. ఈ శ్లోకం 3 సార్లు చదివిన తర్వాత చంద్రుణ్ణి మనసులో తలుచుకొని సంకల్పం చెప్పుకోండి. ఈ గ్రహణం యొక్క చెడు ప్రభావం నుండి మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పుకొని నిద్రపోండి. గ్రహణం ప్రారంభం అయిన తర్వాతనే మంత్రం చెప్పాలి. ఇది కష్టం, మా వల్ల కాదు అనుకునేవారు ఇంకొక మంత్రం జపించవచ్చు. ఇది కూడా చాలా శక్తివంతమైనది. ఓం శ్రీ హ్రీం క్లీం చంద్రాయ నమః. ఈ మంత్రంలోని ప్రతి అక్షరానికి, పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం, శక్తి ఉన్నాయి. ఈ మంత్రాన్ని బీజ మంత్రాలతో కూడిన మంత్రం అంటారు. ఈ మంత్రం కేవలం చంద్రుడికి సంబంధించినది మాత్రమే కాదు, చంద్రుడితో పాటు లక్ష్మీదేవి, దుర్గాదేవి, కామదేవుడు అనుగ్రహం కూడా పొందడానికి ఈ మంత్రం సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనకు ఐశ్వర్యము, ఆరోగ్యము, కోరికలు నెరవేరటం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. మంత్రం జపించేటప్పుడు నేల మీద నేరుగా కూర్చోకుండా ఒక చాప లేదా శుభ్రమైన గుడ్డను వేసుకుని దానిపై కూర్చోవాలి. ఈ విధంగా చేయటం వల్ల భూమి నుండి వచ్చే ప్రతికూల శక్తులు మనపై ప్రభావితం చూపకుండా ఉంటాయి. మంత్రం చదివిన తర్వాత మీ కళ్ళు మూసుకొని మనసులో చంద్రుణ్ణి తలుచుకోండి. ఓ చంద్రదేవ, ఈ గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావాల నుండి మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని కాపాడు అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మీరు నిద్రపోవచ్చు. ఈ చిన్న నియమాన్ని పాటించడం వల్ల మీకు గ్రహణ దోషాలు ఉండవు. మీరు గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాల నుండి సురక్షితంగా ఉండవచ్చు. ఈ మంత్రజపం మీకు మానసిక శాంతిని, రక్షణను ఇస్తుంది. ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొందండి. చంద్రదేవుడి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణం. అయితే ఈరోజు రాత్రి 9:30 లోపు, అంటే గ్రహణం స్టార్ట్ అయ్యే లోపు ₹1 బిళ్ళను అక్కడ పెడితే చాలు, గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. మీ ఇంటి మీద అస్సలు ఎఫెక్ట్ అనేది పడదు. మీ జీవితం అనుకోని విధంగా అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. ఈ గ్రహణం రోజు ₹1 బిళ్ళతో ఇలా చేస్తే కటిక దరిద్రుడైన కుబేరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ₹1 బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన పురాణాలలో కొన్ని విశిష్టమైన రోజులలో చేసే విశేషమైన పరిహారాలను పొందుపరిచి ఉంచారు. ముఖ్యంగా చంద్రగ్రహణం లాంటి విశేషమైన రోజులలో చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయి. చంద్రగ్రహణం రోజు ₹1 బిళ్ళతో ఒక పరిహారం చేస్తే ఎట్టి సమస్యల నుండైనా సరే బయటపడవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఇంట్లో పిల్లలు మాట వినకపోవటము, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావటము, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవటం, ఇలా ప్రతి సమస్య నుండి బయటపడాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది ₹1 బిళ్ళ. ₹1 బిళ్ళ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. మానవ జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు పూర్తిగా తొలగించి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉండే దుఃఖాన్ని తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. ₹1 బిళ్ళకు అంతటి శక్తి ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితంలో రూపాయి పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు లక్షల్లో ₹1 తగ్గినా అది అసంపూర్ణమే కదా. ₹1 విలువ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ₹1 మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తుంది. నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. మాకెందుకు ఇలా అవుతుంది అని వాళ్ళు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాధపడిపోతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది, ఎందుకు అవుతుంది అని మనకు మనమే రిపీట్ చేసుకొని మనం బాధకు లోనవుతూ ఉంటాము. అలాంటి బాధ నుంచి బయటపడాలి అనుకునేవారు ఈ గ్రహణం రోజున
చక్కగా రాత్రి 9:30 లోపు రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి. ₹1 మీ జీవితం తెల్లారేసరికల్లా మారిపోతుంది. ₹1 మిమ్మల్ని ఎంతలాగా మారుస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి ఫలితమైతే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. అద్భుతాలను సృష్టించడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కనుక అందరూ సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. గ్రహాలు మనకు అనుకూలించక మనకు మానవ జీవితంలో వచ్చే కష్టాలు కావచ్చు, లేదంటే ఇతరుల వల్ల వచ్చే నష్టాలు కష్టాలు కావచ్చు, లేదంటే మన వల్ల మన ఇంటి వారి వల్ల కావచ్చు, మనకు తెలిసిన వారి వల్ల కావచ్చు, మనకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్లను కూడా దూరం చేయడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీ కష్టం ఏదైనా అవనివ్వండి, అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంటి పరంగా కష్టం కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా సరే, అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చేసుకోవడానికి, ఆ కష్టం నుండి కూడా మీరు బయటపడడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మామూలుగా గ్రహణం అంటే మనం ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉంటాం. గ్రహణ తీవ్రత నుండి బయటపడటం కోసం ఎన్నో రకాల ఉపాయాలు చేస్తూ ఉంటాం. మన ఇంట్లో దాక్కున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన పైన ఉన్నటువంటి చెడు శక్తి తొలగిపోవాలంటే ఇంతకంటే మంచి తిథి వేరే లేనే లేదు. పౌర్ణమితో కూడుకొని వచ్చిన ఈ చంద్రగ్రహణం తిథి నాడు మీరు చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఫలితాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు, ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు అస్సలు ఉండటం లేదు, ఎప్పుడూ ఖర్చు అయిపోతూనే ఉంటుంది, మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు, వీటన్నిటికీ ఒక్క పరిష్కారమైనా ఉంటే బాగుండును అని ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక అమోఘమైన మంచిది. ఈ గ్రహణం రోజు పరిహారం చేసుకోవటం వలన మీకు ఉండే కష్టాలు సమస్యలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు గ్రహణం ఎఫెక్ట్ పోతుంది, మీ ఇంటి మీద అస్సలు ఎఫెక్ట్ అనేది పడనే పడదు అని పురాణాలలో ఉంది. అసలు ఏం చేయాలి అంటే గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే అంటే 9:30 లోపు ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి. దానిలో ₹1 కాయిన్ పెట్టండి. ఎందుకంటే రూపాయి కాయిన్కి గ్రహణ దోషాన్ని తిప్పికొట్టే శక్తి ఉంది. అంతేకాదు రూపాయి కాయిన్కి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు కూడా ఉన్నాయి. మన సుడిని తిప్పేసే పవర్స్ ఉన్నాయి. కనుక ఇలా రూపాయి కాయిన్ పెట్టిన తర్వాత ఆ క్లాత్లోనే ఒక పీచు తీసిన కొబ్బరికాయను కూడా పెట్టండి. ఎందుకంటే కొబ్బరికాయ చెడును తరిమి కొడుతుంది, మనకు మంచిని తెచ్చిపెడుతుంది. కొబ్బరికాయతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక కొబ్బరికాయ పెట్టేసి చివరిగా 5 మంచి తులసి ఆకులు కూడా ఆ క్లాత్లో వేయండి. అంటే పూజలు చేయని చెట్టు నుంచి సేకరించిన 5 తులసి ఆకులు తీసుకుని వాటిని కూడా వస్త్రంలో వేయండి. ఎందుకంటే తులసి ఆకులు మన ఇంటి వైపు ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, గ్రహణ విషకిరణాలను తిప్పికొడతాయి. ఇలా వీటన్నిటినీ వేసి ఈ మూడిటిని అంటే కొబ్బరికాయను, రూపాయి బిళ్ళను, తులసి ఆకులను కలిపి మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను మీ 2 చేతులతో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని గదులన్నిటిలో తిరగండి. తరువాత ఈ మూటను మీ ఇంటి పైన కానీ, ఇంటి డాబా పైన కానీ, ఇంటి ముందు కానీ అంటే మెయిన్ డోర్ ముందు కానీ, బాల్కనీలో కానీ, ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో కానీ, ఇలా ఎక్కడైనా సరే గ్రహణ కిరణాలు పడే చోట పెట్టండి. అలా పెట్టడం వలన గ్రహణం వలన వచ్చే దోషాన్ని ఈ మూట గ్రహిస్తుంది, చెడు అంతటినీ పీల్చేసుకుంటుంది. అందుకే గ్రహణ సమయంలో ఈ మూటను అస్సలు కదపరాదు. ఇక గ్రహణం విడిచిన తర్వాత అంటే ఈ మూడిటిని అంటే ఈ మూటను తీసుకుని వెళ్ళి పారుతున్న నీటిలో పడవేయండి. ఆ తర్వాతే స్నానం చేయండి. ఈ విధంగా చేస్తే గ్రహణ ప్రభావం మీ ఇంటి మీద పడదు. అంతేకాదు మీకు ఉన్న సమస్యలకు ఖచ్చితమైన పరిహారం లభిస్తుంది, ధన సమస్యలు పోతాయి, మీరు కోరినంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. గ్రహణం రోజు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే కటిక దరిద్రుడైన కుబేరుడు అవుతాడు అని శాస్త్రాల్లో ఉంది. ఈ పరిహారం చాలా అద్భుతమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం రోజు ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణ ప్రభావం లేకుండా కష్టాలన్నిటినీ తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం దర్భగడ్డిని కానీ, లేదా 7 తులసి ఆకులను కానీ, లేదా 3 రావి ఆకులను కానీ, ఏది దొరకపోతే
చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే కొంచెం దర్భగడ్డిని తెచ్చుకొని నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇది చాలా ఉత్తమమైనది. దర్భగడ్డి చాలా మంచిది. మనపై ఉండే దోషాలను, మనకు ఉండే కష్టాలను, గ్రహణ దోషాలను తొలగించే శక్తి దర్భగడ్డికి ఉంది. కనుక దొరికితే దర్భలు నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ దర్భలను పక్కకు తీసేసి ఆ నీటితో స్నానం చేసుకోండి. మేము సిటీలో ఉంటాము, మాకు దర్భగడ్డి దొరకదు అనుకునేవారు 7 తులసి ఆకులు తెచ్చి లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. 7 తులసి ఆకులు తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఆ తులసి ఆకులను పూజలు చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చెయ్యని తులసి చెట్టు నుండే కోసి తెచ్చుకోవాలి. తులసి ఆకులు కూడా దొరకని వారు 3 లేత రావి ఆకులను కోసి తెచ్చుకొని వాటిని లైట్గా చేతితో నలిపేసి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఇవేమీ దొరకని వారు అందరికీ దొరికే 1 స్పూన్ గల్లులుప్పును నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా ఈరోజు దర్భగడ్డిని కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 3 రావి ఆకులను కానీ ఏది దొరక్కపోతే చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కష్టాలు, సమస్యలు, పాపాలు, దోషాలు, ముఖ్యంగా గ్రహణ దోషాలు పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉంటుంది. మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మనోవ్యాధులు నయమవుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన గ్రహణ ప్రభావం మీపై పిసరంత కూడా పడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గ్రహణం రోజు ఉదయం సాయంత్రమే కాదు రాత్రి 9:30కు కూడా పట్టు స్నానం చేయండి. పట్టు స్నానం చేయటం చాలా ముఖ్యం కనుక కుదిరిన వారు అందరూ పట్టు స్నానం చేయండి. అలాగే విడుపు స్నానం కూడా చేయాలి. కానీ గ్రహణం ఎప్పుడో అర్ధరాత్రి 1:30కు విడుస్తుంది కనుక అప్పుడు స్నానం చేయలేని వారు మరునాడు అనగా సోమవారం ఉదయం లేవగానే త్వరగా స్నానం చేసేయండి. అలా చేసినా అది కూడా విడుపు స్నానం లెక్కలోనికే వస్తుంది. మీరు రేపు ఉదయం సాయంత్రం పట్టు విడుపు స్నానాలు చేసేటప్పుడు కూడా నీటిలో ఇవి వేసి స్నానం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కనుక రేపు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భద్రా పౌర్ణమి రోజు అనగా భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. 2025లో ఆల్రెడీ 2 గ్రహణాలు వచ్చాయి. కానీ అవేమీ భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది. కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. ఈ గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాని వలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఈ గ్రహణం రోజు అంటే పగటిపూట సాయంత్రం 6 లోపు 1 చెంబుడు మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పసుపును, చిటికెడు ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి 1 నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు ఈ గ్రహణం రోజు చీపురును, ఇనుప వస్తువులను అలాగే చెక్క వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. చంద్రగ్రహణం ఉన్న రోజున సంధ్యా సమయంలో నిద్రిస్తే గండాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం రోజు ప్రొద్దున్నే ఇంటి ముందు ముగ్గును తప్పనిసరిగా వేయాలి. కానీ గ్రహణం రోజున ఉదయం సాయంత్రం ఏ సమయంలో కూడా తులసి చెట్టుకు నీరు పోయకూడదు. కాదని గ్రహణం ఉన్న రోజు తులసి చెట్టుకు నీరు పోస్తే తులసి మాత శపిస్తుంది. మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి.
ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. గ్రహణం రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాదని గ్రహణం రోజు ఈ కూరలు తింటే రాహుకేతు దోషాలు చుట్టుకుంటాయి. ఇంటిల్లిపాదికి గండాలు ఏర్పడతాయి. అంటే ఇంట్లో ఒక్కరు ఈ కూరను తిన్నా ఇంటిల్లిపాదికి ఆ పాపం అనేది తగులుతుంది. అంతేకాదు గ్రహణం రోజు ఈ కూరలు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంటే గ్రహణం రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, దానితో పాటు కొన్ని వెజ్ కూరలను కూడా తినకూడదు. మరి ఆ కూరలలో మొదటిది ఏమిటి అంటే పప్పు. పప్పు అనేది చాలా బలమైన ఆహారం. కానీ గ్రహణం రోజున మాత్రం అస్సలు పప్పును తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అంటే పప్పు రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, పానీపూరిలో పప్పు వేస్తారు కదా, ఆ పానీపూరి రూపంలో కావచ్చు, చాట్ రూపంలో కావచ్చు, ఇడ్లీలోకి పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఆ రూపంలో కావచ్చు, అలాగే పప్పులతో స్వీట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పప్పులను తినకూడదు. ఇక్కడ పప్పు అంటే కందిపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, పెసరపప్పు, ఈ 4 పప్పులను తినకూడదు. కానీ మినప్పప్పును తినవచ్చు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ 4 పదార్థాలను తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా గ్రహణం రోజు పప్పును తింటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి గ్రహణం రోజు ఎవ్వరూ పప్పును వండకండి, తినకండి. పప్పుతో పాటు ఈరోజు పొట్లకాయ కూరను కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం అనేది రాహువుకు మరియు కేతువుకు సంబంధించినది. రాహుకేతువులంటే పాములు గనుక ఈరోజు పాములాగా ఉండే పొట్లకాయను తినకూడదని ధర్మశాస్త్రాలలో ఉంది. కనుక ఈరోజు పొట్లకాయను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయ పచ్చడి రూపంలో కావచ్చు, పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. అసలు ఈరోజు బజ్జీలను, పకోడీలను కూడా తినకూడదు. ఎందుకంటే అవి శనగపిండితో చేస్తారు. శనగపప్పును కూడా ఈరోజు తినకూడదు. కనుక బజ్జీలు కూడా తినకూడదు. పప్పు మరియు పొట్లకాయ ఈ 2 కూరలను ఈ గ్రహణం రోజు తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యము పాడవుతుంది, మహాపాపం తగులుతుంది. ఇక వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే ఎండి చేపలు, ఎండు రొయ్యలు, మాంసము, కోడిగుడ్లు, మటను, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు. కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. కానీ ఈ ఒక్కరోజు మీ నోరు కట్టుకోండి, లేదంటే తర్వాత చాలా గండాలు వస్తాయి. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవ్వరూ పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ కొని తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.
మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు, కానీ ఈ ఆదివారం గ్రహణంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, గండాలు ముంచుకు వస్తాయి, నరకానికి పోతారు, ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ గ్రహణం రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, దోషాలు ఏర్పడతాయి, ఇంటికి గండం, భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.